సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫాస్టర్ గారు మాట అసలు నువ్వు ఎందుకు వినాలి? ఆయన చెప్పిన మాట నువ్వు వింటావా ఏంటి? నువ్వు చెప్పిన మాట ఆయన వినాలి కదా! ఎందుకంటే నీ జీవితం, నీ జీతం నువ్వు తెచ్చుకుంటున్నావు. నీ సంపాదన నీది. నువ్వు నిన్ను పోషించుకుంటున్నావు. నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు. పైగా నీ సంపాదనలో కొంచెం తీసి పాస్టర్ గారికి కానుకలు అన్నీ దశంభాగాలు అన్నీ ఇస్తున్నావు. నీ వల్ల ఆయన బ్రతుకుతున్నారు. పోషించేవాడు యజమానుడు అవుతాడు. నువ్వు యజమానుడివి అవుతావు. ఆయన దాసుడు అవుతాడు. దాసుడు మాట యజమాని వినాలా? యజమాని మాట దాసుడు వినాలా? కాబట్టి నీ మాటే ఫాస్టర్ గారు వినాలి. నువ్వు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. అంతా నీ ఇష్టం. అంతా నీ ఇష్టం మీదే జరగాలి. ఎందుకంటే నువ్వు ఆయనను పోషిస్తున్నావు కాబట్టి. పైగా ఆయన మాట విని నువ్వు సిగరెట్లు మానేయడం, మందు మానేయడం, వ్యభిచారం మానేయడం, దొంగతనం మానేయడం, నీతిగా బ్రతకడం ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నీతిగా బ్రతకడం వల్ల ఏమి వచ్చింది? నీకు ఈ లోకంలో నీకు ఏమైనా బిరుదులు ఇచ్చారా? బోల్డు అవమానాలు, బోల్డు కష్టాలు, బోల్డు శ్రమలు నీతిమంతులుగా అన్నీ వస్తాయి. నీతిమంతులకి అన్నీ వస్తాయి. కాబట్టి ఇక్కడ నువ్వు లీడ్ చెయ్యాలి. అంటే ఈ జీవితం నీది. నీవు చెప్పినట్టు నీ జీవితం ఉండాలి. నీకు స్వేచ్ఛ, స్వతంత్రాలు ఉన్నాయి. హక్కులు ఉన్నాయి. నువ్వు ఎవరి మాట వినకు. నీ చేతులారా నీవు ఎవరి మాట వినకుండా నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకో. ఇట్లా అపవాది ప్రేరేపిస్తాడు. జాగ్రత్త. కొందరు సిస్టర్స్కి బెదర్కి చెప్తున్నాను, జాగ్రత్త సిస్టర్స్, బెదర్స్. నీ సన్నిధిలో ఉన్నది క్షేమం, నిత్యము సంతోషం. ఈ లోకంలో ఉన్నది అంతా కేవలం నాటకం. నీ సన్నిధిలో ఉన్నది క్షేమం, నిత్యము సంతోషం. ఈ లోకములో ఉన్నది అంతా కేవలం నాటకం. ప్రేమ సాగర నీ ప్రేమకు నేను దాసోహం. ఆత్మల కాపరి నీ కృప వలనే ఈ జీవితం. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నీవే మాకు ఆధారం. ప్రేమ సాగర నీ ప్రేమకు నేను దాసోహం. ఆత్మల కాపరి నీ కృప వలనే ఈ జీవితం. నీవే మార్గం, నీవే సత్యం, జీవం, నీవే మాకు ఆధారం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న అపవాదికి కొంచెం సమయం ఉన్నందున వాడు ఆహపు దాహపు కోరలు కదిపి వాడు గద్దించు సమయము వలె నోరు తెరుచుకుని ఉన్నాడు. ఎవరిని మింగేద్దామా అని. ఇప్పటికే వాడి నోటిలోకి వెళ్ళిపోయిన క్రైస్తవ్యం విశ్వాసం చాలామంది అపవిత్రులుగా అయిపోయారు, చచ్చి పడిపోయారు. ఈరోజు కొందరు సిస్టర్స్, బ్రదర్స్ మీరు జాగ్రత్తగా ఉండాలి. అది మీ విశ్వాసాన్ని మింగేసి మీలో ఉన్న భక్తిని చాలా వరకు ముంగేసి నీవు యథార్థ పదార్థాలుగా మారాలి. ఈ లోకానికి నీలో ఉన్న చాలా వరకు ముగించేసిన నిన్ను యథార్థ పదార్థాలుగా మారాలి. ఈ లోకానికి కక్కేస్తాడు. ఆ విధంగా నిన్ను కక్కేస్తాడు. జాగ్రత్త.
అపవిత్రులుగా, అన్యులుగా మిగిలిపోతారా? ముఖ్యంగా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో వీటన్నిటిలో క్రైస్తవాన్ని వ్యతిరేకంగమైన కార్యకలాపాలు ఎన్నో జరుగుతున్నా ఉన్నాయి. యేసుక్రీస్తును దూషిస్తున్నారు, బైబిల్ను దూషిస్తున్నారు, పరిచర్లను సంఘాలను దూషిస్తున్నారు, వీడియోలు చేసి మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అవన్నీ నువ్వు చూసి పవన్కి అయిపోతున్నావా? ఆందోళన చెందుతున్నావా? ఆందోళన ఎందుకు చెందుతున్నావు? డౌట్ ఎందుకు పడుతున్నావు? ఆందోళన చెందుతున్నావు ఉంటున్నావు. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే డౌట్ పడకండి, కలవరపడకండి, ఆందోళన చెందకండి. ఆందోళన చెందారు అంటే కొందరు సిస్టర్స్కి బ్రదర్కి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కొలసీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే మీలో ఉన్న చింత, కోపము, దుష్టత్వము, దోషము, రుతులు, అబద్ధాలు పుట్టుకొస్తూ ఉంటాయి. అప్పుడు మీరు అపవిత్రులు అయిపోతారు. అపవాది ప్లాన్ అదే, నిన్ను రెచ్చగొట్టి అపవిత్రులుగా చెయ్యాలి అని. సో డోంట్ వరీ, ఆందోళన చెందకండి సిస్టర్స్, బ్రదర్స్. నీ కృప ఉత్తమమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్యను బహుల్యమును బట్టి నా తట్టు తిరుగుము అని దావీదు చేసిన ప్రార్థన చాలా బలమైనది. కృపా సింహాసమునియుడైన దేవుడు పాద సన్నిధిలో మనం చేసే ప్రార్థనలకు జవాబు ఖచ్చితంగా లభిస్తుంది. అగధ జలముల నుంచి ముంచివేస్తున్నప్పుడు, నిర్మూలముగా పగపట్టు వారు ఎక్కువ అయిపోతున్నప్పుడు, నిందలు అవమానాలు కృంగతీస్తున్నప్పుడు వాత్సల్య పూర్ణుడైన ప్రభుగాక మనకు దిక్కెవరు? ప్రతికూల పరిస్థితిలో విశ్వాసాన్ని కోల్పోకుండా పూర్ణ రక్షణ కలుగుచేయు క్రీస్తునందు నిలిచి అపవాదిను ఆయనే మనకు ఆశ్రయము. ఆపదలో ఉన్నప్పుడు అపవాదిని తొలగించి ఆయనే మనకు ఆశ్రయమని గుర్తించి ముందుకు సాగిపోవుటే ఉన్నతమైన విజయానికి కారణమవుతుంది సిస్టర్, బ్రదర్. క్రీస్తు యేసునందున విశ్వాసము, ప్రేమ అత్యధికముగా విస్తరించెను అని పౌలు భక్తుడు యవ్వన సేవకుడైన తిమోతికి రాస్తూ చెప్పిన మాటలు చాలా ఉన్నతమైనవి. కొండలను సైతం పైకిలించగలిగే విశ్వాసానికి ఆధారం మన రక్షకుడైన క్రీస్తే. సౌఖ్యమందు కనులపరిచే విశ్వాసం కన్నా విపత్కర పరిస్థితుల్లో కలిగి ఉండే విశ్వాసం చాలా గొప్పది. మనుషుల ముందు చూపగలిగే విశ్వాసం కన్నా ఒంటరితనం కమ్మేసినప్పుడు దేవుడి మీద ఆధారపడగలిగే విశ్వాసం మిన్న. ఎల్లలు లేని నిస్వార్థమైన క్రీస్తు ప్రేమను నరనరాల్లో నింపుకున్న వాడు లోక ప్రేమ కోసం వెంపర్లాడడు. ఆరామిరికలు లేని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలోనికి సమృద్ధిగా కుమ్మరించబడుచున్నది. ఆ ప్రేమే నిరంతరం విజయం. హల్లెలూయా.